మనలో చాలామంది కామెర్లని ఒక వ్యాధి అని భావిస్తూ ఉంటారు. కానీ దీన్ని ఒక లక్షణంగా భావించాలి. మన శరీరంలో అత్యంత కీలకమైనటువంటి అవయవమైన కాలేయానికి లేకపోతే లివర్కు ఏదైనా వ్యాధి సోకినప్పుడు అది పైకి కామెర్ల రూపంలో కనపడుతుంది. చాలా రకాలైనటువంటి కాలేయ వ్యాధుల్లో కనిపించేటువంటి సర్వసాధారణ లక్షణంగా కామెర్లని చెప్పుకోవచ్చు. కాబట్టి ఎవరికైనా కామెర్లు కనుక సంభవించినట్లయితే ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా వైద్యుల్ని కలవాలి. ఎందుకంటే వైద్యులు ఈ కామెర్లు రావడానికి గల కారణాన్ని అన్వేషిస్తారు, వ్యాధిని నిర్ధారిస్తూ ఉంటారు. మన శరీరంలో అత్యంత కీలకమైన అవయవాల్లో కాలేయం ముఖ్యమైనదిగా చెప్పుకోవచ్చు. ఇది మన శరీరంలో ఉండేటువంటి విషతుల్యాలను నిర్వీర్యం చేస్తూ ఉంటుంది, జీర్ణక్రియలో పాల్గొంటూ ఉంటుంది, జీర్ణ ప్రక్రియకి అవసరమైనటువంటి ముఖ్యమైనటువంటి రసాయనాలను ఉత్పత్తి చేస్తూ ఉంటుంది, మాంసకృతులను సంశ్లేషిస్తూ ఉంటుంది. ఇటువంటి అనేక రకాల పనులను చేస్తూ ఉంటుంది. ఒక రకంగా చెప్పాలి అంటే ఈ కాలేయం మన శరీరంలో ఒక కర్మాగారంలాగా నిరంతరం పనిచేస్తూ మన దేహాన్ని కాపాడుతూ ఉంటుంది. ఈ కామెర్లు అనేవి ఒక స్వల్పకాలిక లివర్ వ్యాధిగా చెప్పుకోవచ్చు. ఈ కామెర్లు రావడానికి హెపటైటిస్ వైరస్ల వల్ల రావచ్చు, అలాగే అతిగా మద్యాన్ని సేవించడం వల్ల రావచ్చు, అలాగే దీర్ఘకాలం మందులు వాడేటువంటి వాళ్ళలో కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే ఇంకా అనేక రకమైన ఇతర కారణాల వల్ల కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ వైరస్ల వల్ల వచ్చేటువంటి హెపటైటిస్ ఏ, బి, సి, డి, ఈ అనేటువంటి వాటిల్లో సాధారణంగా చూసే కామెర్లు ఏ, ఈ అనేటువంటి వైరస్ల వల్ల వస్తూ ఉంటాయి. ఇవి చాలా వరకు ఆహారం కలుషితం కావడం వల్ల కానీ, తాగునీరు కలుషితం వల్ల కావడం వల్ల కానీ సంప్రాప్తిస్తూ ఉంటాయి. ఇకపోతే హెపటైటిస్ బి, హెపటైటిస్ సి వైరస్ల కారణంగా వచ్చేటువంటి సమస్య కొంచెం భిన్నంగా ఉంటుంది. కాబట్టి కామెర్లు సంభవించగానే ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా వైద్య నిపుణులను కలిసి ఏ కారణం వల్ల వచ్చిందో తెలుసుకోవాలి. వ్యాధి నిర్ధారణ చేసిన తర్వాత డాక్టర్లు సూచించిన విధంగా చికిత్సను పూర్తిగా తీసుకోవాలి. సాధారణంగా ఏ, ఈ హెపటైటిస్ వైరస్ల వల్ల వచ్చేటువంటి కామెర్లు వాటంతటవే తగ్గిపోతూ ఉంటాయి. సాధారణంగా డాక్టర్లు ప్రత్యేకంగా మందులు ఏమీ సూచించకుండా తగిన జాగ్రత్తలు చెబుతూ ఉంటారు. కాకపోతే రోగి యొక్క పరిస్థితిని బట్టి వికారంగా ఉన్న, వాంతులు ఉన్నా, లేకపోతే ఆకలి పెరిగేందుకు కొన్ని రకాల మందులు ఇస్తూ ఉంటారు, లేకపోతే నీరసం తగ్గేందుకు ఇస్తూ ఉంటారు. చికిత్సని అవసరాన్ని బట్టి రోగి యొక్క పరిస్థితిని బట్టి ఇస్తూ ఉంటారు. కొంతమందికి ఈ ఉపశమనానికి చికిత్స చేస్తూ ఉంటారు. ఈ విధమైనటువంటి సాధారణ కామెర్లలో సుమారు 99% మందికి విపరీతమైనటువంటి ఇబ్బందులేం కలగకపోవచ్చు. అలాగే ఆసుపత్రిలో చేర్చాల్సినటువంటి అవసరం కూడా ఉండకపోవచ్చు. ఇంటి వద్దనే ఉంటూ వైద్యులు సూచించిన విధంగా చికిత్స తీసుకుంటే సరిపోతుంది. ఇక మన ప్రాంతాల్లో ఈ కామెర్లు సంభవించాయి అనగానే వాళ్ళు వీళ్ళు ఎవరికి తోచిన పథ్యం వాళ్ళు చెబుతూ ఉంటారు. విపరీతమైన పథ్యాలు చేయించేస్తూ ఉంటారు. కొంతమంది నూనె, నెయ్యి తగలకూడదంటారు, కొంతమంది మాంసాహారం భుజించకూడదంటారు, కొంతమంది ఉప్పు అసలే వాడకూడదంటారు. ఇలా రకరకాలు ఎవరికి తోచిన వారు చెబుతూ ఉంటారు. వాస్తవానికి ఇలాంటి కామెర్లతో బాధపడుతున్నటువంటి సమయంలో బలవర్ధకమైనటువంటి ఆహారం చాలా ముఖ్యమని చెప్పి వైద్యులు తెలియజేస్తున్నారు. ఉప్పు మొత్తం మానేయాల్సినటువంటి పని లేదు, కానీ కొంత తగ్గిస్తే మంచిది అని చెప్పి తెలియజేస్తున్నారు. అలాగే నూనె, నెయ్యిల వంటివి లేకుండా కూడా తినమంటారు. కాబట్టి అలా అక్కర్లేకుండా అస్సలు అలా తింటే కనుకైతే ఆహార పదార్థాలు, వంటకాలు ఏమాత్రం రుచిగా ఉండవు. కాబట్టి కొద్దిగా తగ్గించి వాడటం కూడా పర్వాలేదని చెప్పి వైద్యులు తెలియజేస్తున్నారు. ఉదయం పూట టిఫిన్ తినవచ్చు. అలాగే తక్కువ పరిమాణంలో ఎక్కువసార్లు ఆహారం తీసుకోవడం మంచిది. అలాగే మంచినీరు తగినంత తాగడం చాలా మంచిది. విశ్రాంతి ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. మద్యపానం, ధూమపానం వంటి వాటికి దూరంగా ఉండాలి. తాజా పండ్లు, కూరగాయలు, తేలికగా జీర్ణమయ్యేటువంటి ఆహార పదార్థాలు ఎక్కువ తీసుకోవడం మంచిది. వీటి వల్ల పోషకాలు కూడా దండిగా ఉంటాయి. అలాగే వీటిల్లోని యాంటీ ఆక్సిడెంట్లు కాలేయ కణాలు దెబ్బతినకుండా త్వరగా కోలుకునేలా చేస్తాయని చెప్పి నిపుణులు తెలియజేస్తున్నారు. కాబట్టి తాజా పండ్లు, కూరగాయలు ఎక్కువగా తినడమే మంచిది. ఒకవేళ ఎవరికైనా ఈ కామెర్లు కనుక సంభవించినట్లయితే ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా వైద్యుల్ని కలవాలి. వైద్యులు ఈ కామెర్లకు గల కారణాన్ని అన్వేషించి చికిత్స చేస్తారు.